భారీగా తగ్గుముఖం పట్టిన బంగారం వెండి ధరలు ఒక్క రోజులోనే దాదాపు 17,000 రూపాయలు తగ్గుముఖం. గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం వెండి ధరలు ఎటకిలకు బ్రేక్ పడింది. వరుసగా రికార్డు ధరలతో సామాన్యులకు అందనంత ఎత్తుకెదిగిన గోల్డ్ అండ్ సిల్వర్ ఒక్కసారిగా కిందికి దిగి రావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధరలు ఊహించని రీతిలో పతనం కావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బంగారం ధరల్లో కూడా భారీగా తగ్గుముఖం పట్టిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో గత 3 రోజులుగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. కేవలం 72 గంటల్లోనే 10 గ్రాముల బంగారం ధర 3,850 రూపాయల మేర తగ్గిందని, 24 క్యారెట్ల బంగారం ధర 2 రోజుల క్రితం 1,43,000 వద్ద ఆల్ టైమ్ హై రేట్ దగ్గర ట్రేడ్ అయ్యాయి. తాజా మార్పులతో 1,39,150 దగ్గర తాజాగా ట్రేడ్ అవుతున్నట్టు. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్స్ బంగారం 1,28,850 వద్ద ట్రేడ్ అవుతుంది. పెళ్లిళ్ళ సీజన్ సమీపిస్తున్న వేళ ఈ ధరల తగ్గుముఖం మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తాయనేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు వెండి కూడా భారీగా పతనమవుతూ వచ్చింది. బంగారం కంటే వెండి ధరలో వచ్చిన మార్పు మార్కెట్ వర్గాలను కూడా షాక్ గురి చేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా కిలో వెండి ధర ఒక్క రోజులోనే 17,200 రూపాయలు పడిపోయింది. ఇటీవల 2.5 లక్షల మార్కును దాటిన వెండి ధర తాజా పతనంతో 2,40,800 వరకు ట్రేడ్ అవుతూ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్. అయితే వీటిపైన అంతర్జాతీయ ప్రభావం తీవ్రంగా పడినట్టు స్టాక్ మార్కెట్, గోల్డ్ మార్కెట్ ట్రేడర్స్ చెప్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్కు ఏకంగా 8% పడిపోయి $72.93 దగ్గర స్థిరపడమే దీనికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. అలాగే మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారము ఈ భారీ పతనానికి ప్రధానంగా ప్రాఫిట్ బుకింగ్ కారణం అని చెప్తున్నారు. ఈ ఏడాది వెండి ధర సుమారు 138%, బంగారం ధర 75% పెరిగాయి. ఇంతటి భారీ లాభాల తర్వాత ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఒక్కసారి వెనక్కి తీసుకోవడం వల్ల ధరలు తగ్గాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లో డాలర్ విలువ పెరగడంతో బంగారంపై పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. అలాగే రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు కూడా చిగురిస్తుండటం వల్ల సేఫ్ హెవెన్గా భావించే బంగారంపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుత ధరలు తగ్గుముఖం పట్టిన దీర్ఘకాలం బంగారం వెండి ధరలు మళ్ళీ పెరిగే అవకాశం ఉందని ఈ మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి ఆభరణాల కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం అనేసి పలు వ్యాపార యజమానులు, ట్రేడ్ వర్గాలు ఈ కస్టమర్లకు, మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఎవరైతే ఇప్పుడు శుభకార్యాలు ఉన్నాయో ముందట వాళ్ళు ఈ టైంలో కొనడం వారికి కలిసి వస్తుందని చెప్తున్నారు.